సీజేఐ మాట్లాడిన ఒక్క మాటకే సీజేపీ పార్టీ పుట్టుకొచ్చిందా? ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా హ్యాండ్లర్గా పనిచేసిన అభిజిత్ దీప్కే సీజేపీ పార్టీని స్థాపించారు. ఎందుకు స్థాపించారు అంటే సీజేఐ సూర్యకాంత్ మాట్లాడినటువంటి మాటలు. కొంతమంది నిరుద్యోగ యువత దొంగ డిగ్రీ సర్టిఫికెట్లతో న్యాయ వ్యవస్థలోకి, ఆర్టీఐలోకి, జర్నలిజంలోకి ప్రవేశించి రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి. పరాన్న జీవులుగా లైక్ కాక్రోచ్ లాగా మారి ఇతరుల మీద ఆధారపడి జీవిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన వెంటనే 2026 మే 15వ తారీఖు ఆయన మాట్లాడితే అప్పుడే ఇన్స్టాగ్రామ్లో సీజేపీ పార్టీ అనేది ఒకటి పుట్టుకొచ్చింది. ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే అంత బలమైన సిద్ధాంతాలు కూడా ఏమీ కాదు, చాలా సిల్లీగా ఉంటాయి. 11 గంటలు సోషల్ మీడియాలో ఉండాలి, మెయిన్ బద్ధకం ఉండాలి అంటే సెటైరికల్గా సీజేఐని విమర్శిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే 50% మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి చట్టసభల్లో, అలాగే న్యాయ వ్యవస్థల నుంచి రిటైర్ అయిన వ్యక్తులకి రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదు, దాంతోపాటు పార్టీలు మారేటువంటి రాజకీయ నాయకుల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలి. ఇలాంటి కొన్ని డిమాండ్స్ ఈ పార్టీ స్టార్ట్ అయింది. ఈ పార్టీకి 49% పాకిస్తానీలు సపోర్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఫాలోవర్స్ 18.m ఎంతో ఉన్నారు. అందులో 49% పాకిస్తానీలు సపోర్టు, 14% బంగ్లాదేశీలు, 14% అమెరికన్స్, ఇకపోతే 9 నుంచి 10% ఇండియన్ యువత. ఇండియాలో ఉన్నటువంటి యువత ఎక్కువ శాతం ఫాలో అయితే సీజేపీ పార్టీ ఎంతో కొంత 2029 ఎన్నికల్లో ప్రభావం చూపించగలుగుతుంది. కానీ ఇండియాలో ఉన్నటువంటి యువత చాలా తక్కువగా ఫాలో అవుతున్నారు. దీని గురించి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటు అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి అయ్యి ఉన్నట్టయితే ఈ పార్టీ భారతదేశంలో మరి కాస్త ప్రభావాన్ని చూపగలిగేది. కానీ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా హ్యాండ్లర్గా ఒకప్పుడు పనిచేశారు కాబట్టి ఇది బీజేపీ పార్టీని ప్రశ్నించడానికి పుట్టుకొచ్చినటువంటి మరో ప్రత్యర్థి పార్టీ అని భారతీయులంతా లైట్ తీసుకున్నారు.